చైతన్యంగా వ్యక్తం అవుతుంది. మానసిక పరంగా ఉంటే మానసికమైనటువంటి చైతన్యంగా అది చెప్పబడుతుంది. ఇక్కడ ఏమి కావాలట, అది దైవీ చైతన్యంగా వ్యక్తం కావాలి అన్నట్టు. ఎందుకనంటే భగవంతునికి సంబంధించినటువంటి అనుభవాన్ని ఇచ్చేటటువంటిది దైవీ చైతన్యం కాబట్టి, అందుకని దైవీ చైతన్యముగా వ్యక్తము కావటము అనేటటువంటి ఇక్కడ గోల్. అది వ్యక్తము కావాలి, ఆ రకంగా ఈ జీవి దైవీ చైతన్యంతో వ్యక్తము కావాలి అని అంటే ఏమి కావాలట, పరిమితమైనటువంటి అహము, పరిమితమైనటువంటి అహంకారము లేకుండా పోవాలి అన్నమాట. అది లేకుండా పోయినప్పుడు మాత్రమే భగవంతునికి సంబంధించినటువంటి దైవీ చైతన్యం అనుభవనీయమవుతుంది అని తెలియజేశారు. దాని గురించి మనం అవగాహన పరుచుకున్నాము అని చెబుతూ, మరి పరిమితమైనటువంటి ఈ అహము దేనిపై ఆధారపడి ఉంటుంది? గురుదేవులు చెప్తున్నారు, ఈ పరిమితమైనటువంటి అహం పోవాలి అని అంటున్నాం కదా, అది పోవాలి, లేకుండా పోవాలి అని అంటే అసలు అది దేనిపై ఆధారపడి ఉంది అది తెలియాలి కదా. అది దేనిపై ఆధారపడి ఉన్నది అని అంటే మన జీవితంలో రెండింటిపై ఆధారపడి ఉన్నదట. ఏ రెండింటిపైన అంటే వ్యక్తి యొక్క స్వభావము మొదటిది. ఈ పరిమితమైనటువంటి అహము అనేది వ్యక్తి యొక్క స్వభావంపై ఆధారపడి ఉన్నదట. ఒకటో పాయింట్ అంటే ఏంటి, వివిధమైనటువంటి వ్యక్తులు వివిధమైనటువంటి స్వభావాలతో జీవిస్తూ ఉంటారు. కొందరు మృదు స్వభావం అయితే, కొందరు కోపిష్ట స్వభావి, కొందరు కపటి స్వభావి, అట్లా రకరకాల స్వభావాలతో ఉంటారు. అటువంటి ఆ స్వభావం అనేది ఎంత బలమైనది అంటే పుట్టుకతో వచ్చేది విపుతుగా పోదంటారు. అంత బలమైనటువంటిది ఆ స్వభావం. స్వభావం అంత తేలిగ్గా మారేటటువంటిది కాదు. ఈ యొక్క పరిమితమైనటువంటి అహము మొట్టమొదటిగా ఆ స్వభావంపై ఆధారపడి ఉంటుంది అన్నారు. వ్యక్తి యొక్క స్వభావము. అందుకనే వివిధ వ్యక్తులు వివిధ రీతుల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకే విషయాన్ని వివిధ వ్యక్తులు వివిధ రీతిలో స్వీకరిస్తూ ఉంటారు. అది కారణం ఏమిటంటే వారి యొక్క స్వభావాన్ని బట్టి వారు అలా స్వీకరిస్తూ అలా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఈ పరిమితమైనటువంటి అహము మొట్టమొదటగా దేనిపై ఆధారపడి ఉంది, వారి యొక్క వ్యక్తి యొక్క స్వభావంపై ఆధారపడి ఉన్నది అనేది గుర్తించాలి. ఇక రెండవది వచ్చేసరికల్లా వ్యక్తి అనుభవించేటటువంటి కర్మానుభవము అన్నారు. అంటే వివిధ వ్యక్తులు వివిధమైనటువంటి కర్మను ఆచరిస్తున్నారు. అంటే వివిధ వ్యక్తులు కూడా ఆ వ్యక్తి యొక్క కర్మానుభవం మీద ఆధారపడి ఉన్నది. పరిమితమైనటువంటి అహము వేటిపైన ఆధారపడి ఉన్నది అంటే వ్యక్తి యొక్క స్వభావము, వ్యక్తి యొక్క కర్మానుభవం పైన ఆధారపడి ఉన్నది. అంటే ఇక్కడ పరిమితమైనటువంటి అహము లేనిదైపోవాలి అని అంటే నీవు నీ యొక్క స్వభావమును విడిచిపెట్టాలి. ఆ స్వభావానికి నీవు అటాచ్ అయి ఉండకూడదు, స్వభావమును విడిచిపెట్టాలి. రెండవది కర్మానుభవం పైన ఆధారపడి ఉన్నది అన్నారు. కర్మానుభవం ఎలా కర్మను అనుసరిస్తావో దాన్ని బట్టి నీ యొక్క పరిమితమైనటువంటి అహము వ్యక్తమవుతూ ఉంటుంది అన్నారు. మరి పరిమితమైనటువంటి అహము లేనిదైపోవాలి అని అంటే అక్కడ ఏం చేయాలి అంటే కర్మ చేయని వాడివి కావాలి అక్కడ అన్నారు. కర్మను మరి ఎలాగా కర్మ చేయని వాడు ఎలా అవుతాం మనం? మరి కర్మ చేయకుండా మరి జీవి ఎందుకు ఉంటుంది? ప్రాణము ఉన్నది అని అంటే ఏదో కర్మ ఆచరించడానికే ఉండదు కదా. మరి కర్మ చేయని వారిగా ఎలా ఉండటము? అకర్ముడుగా ఉండటం అక్కడ ముఖ్యమట. అంటే నీకు ఇచ్చినటువంటి బాధ్యతాయుతమైనటువంటి కర్మను నీవు అనుసరించు, కానీ నీవుగా అనుసరించగక్కడ. నేను అనేటటువంటి స్థితిని అక్కడ విడిచిపెట్టి అది వారి కర్మగా వారు ఇచ్చినటువంటి బాధ్యతగా స్వీకరించి నీవు ఆచరించినట్లయితే నీవు అకర్ముడుగానే జీవించగలుగుతావు. అప్పుడు ఈ పరిమితమైనటువంటి అహం నుంచి విడుదల కాగలుగుతావు అని తెలియజేస్తున్నారు. ఈ వీటిపైన ఆధారపడి ఉంటుందనని ఎప్పుడైతే నీవు సంకల్పించుకొని పరిమితమైనటువంటి అహమును విడుదల చేసుకోవాలి అనేటువంటి నిశ్చయమైనటువంటి అభిప్రాయము కలిగి నీవు ఉంటావో అంటే ఇక్కడ వీటి రెండింటి నుంచి విడుదల చేసుకోవాలి. పరిమితమైనటువంటి అహము దేనిపైన ఆధారపడి ఉన్నదో తెలుసుకున్నావు. ఫస్ట్ ఆ ఎరుకను పొందాలి. స్వభావం పైన ఆధారపడి ఉన్నది, వ్యక్తి అనుభవించే కర్మ పైన ఆధారపడి ఉన్నది అనేది నీవు ఎప్పుడైతే గుర్తిస్తావో, గుర్తించినప్పుడు ఎప్పుడైతే నీవు సంకల్పించుకొని అంటే ఫస్ట్ నీవు సంకల్పించుకోవాలి. నీ సంకల్పం లేనిది ఏది కాదు.
ఆ సంకల్పించుకొని పరిమితమైనటువంటి అహమును విడుదల చేసుకోవాలి అనేటటువంటి నిశ్చయమైనటువంటి అభిప్రాయం కలిగి నీవు ఉంటావో ఫస్ట్ నువ్వు సంకల్పం చేసుకోవాలి. ఎస్, నేను వీటి నుంచి విడుదల కావాలి. విడుదలైనప్పుడు మాత్రమే భగవంతునికి సంబంధించిన అనుభవాన్ని ఇచ్చే దైవీ చైతన్యం వ్యక్తం కాగలుగుతుంది అని సంకల్పించుకొని పరిమితమైనటువంటి అహమును విడుదల చేసుకోవాలనేటువంటి సంకల్పముతో పాటు నిశ్చయమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండాలి. అంటే నిశ్చయమై ఉండాలంటే అది దృఢమై ఉండాలి. సంకల్పించుకొని వదిలేస్తే అక్కడికి అయిపోతుంది. అది కాదు, సంకల్పించుకొని నిశ్చయించుకోవాలంటే ఎస్, నేను ఇది ఖచ్చితంగా వీటి రెండింటిని విడుదల చేసుకోవాలి, వీటి నుంచి విడుదల కావాలనే అభిప్రాయం కలిగి ఉంటున్నావో అప్పుడు ఏమవుతుందట, తనంతట తానుగా ఈ పరిమిత అహము నుండి దూరము కాలేదనని, అంత మాత్రం చేత తనంతట తానుగా అంటే తనకు తాను వ్యక్తి తనకు తానుగా మరి దృఢమైన నిశ్చయం తీసుకున్నంత మాత్రం చేత తనంతట తానుగా ఈ యొక్క పరిమిత అహం నుండి దూరము కాగలడా అనంటే గురుదేవులు చెప్తున్నారు దూరము కాలేడనని. మరి ఎలా సాధ్యము? మరి తను దృఢమైన నిశ్చయం తీసుకున్నంత మాత్రం చేత ఈ పరిమిత అహం నుంచి దూరము కాలేడు అని అంటున్నారు. మరి ఎలా సాధ్యము అనంటే దానికి మార్గం బాబాయ్ చెప్తున్నారు. ఏమిటి అదంటే అది భగవంతుని యొక్క ప్రేమ అనేటువంటి కానుక ద్వారా మాత్రమే, భగవంతుని యొక్క ప్రేమ అనేటటువంటి కానుక ద్వారా మాత్రమే, దివ్య ప్రేమ యొక్క అనుగ్రహం మాత్రం చేతనే ఈ పరిమితమైనటువంటి అహము లేనిదైపోతుంది అంటున్నారు. ఆ దివ్య ప్రేమ యొక్క అనుగ్రహం మాత్రం చేతనే, అంటే భగవంతుని యొక్క ప్రేమ అనేటటువంటిది కానుకగా ఇవ్వబడుతుందట. కానుకగా మనకు జీవులకు ఇవ్వబడేటటువంటి దానిని దివ్య ప్రేమ అని అంటారు. ఆ దివ్య ప్రేమ యొక్క అనుగ్రహం మాత్రం చేతనే ఈ పరిమితమైనటువంటి అహము లేనిదైపోతుంది అని తెలియజేస్తున్నారు. అప్పుడు దైవీ సంబంధమైనటువంటి అనంత అనుభవములో, అప్పుడు ఆ దివ్య ప్రేమ అనుగ్రహంగా పొందినటువంటి స్థితిలో దైవీ సంబంధమైనటువంటి అనంత అనుభవములో వ్యష్ట్యానుభవములో భగవంతునిగా మిగిలిపోయి ఉంటావు అన్నారు. వ్యష్ట్యానుభవములో అంటే ఇది ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటిది వ్యష్టి అంటే ఏంటి? ఒక వ్యక్తిగా, ఒక నామరూపంలో కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా నీవు జీవించేటటువంటి జీవితం ఏంటి? వ్యష్టి అనుభవం. ఎందుకని? ఇది పరిమితమైనటువంటిది. ఇది ఒక పరిమితమైనటువంటి గిరి, నేనిది అనేది ఆ వ్యష్టి. అది ఆ వ్యష్టి అనుభవంలో ఏ అనుభవం కావాలట? ఈ ఎప్పుడైతే నీకు దివ్య ప్రేమ యొక్క అనుగ్రహం నీకు సంప్రాప్తం అవుతుందో, సంప్రాప్తమైనప్పుడు ఎలా మిగిలిపోతుందట అంటే భగవంతునిగా మిగిలిపోతుందట. అది ఎందుకంటే పరిమితమైనటువంటి అహం నుంచి విడుదలైపోతావు. ఎప్పుడైతే పరిమితమైనటువంటి అహమును విడుదలైపోతావో, పరిమిత అహము లేనిదైపోతుందో మిగిలేది ఏమిటి అని అంటే ఆ రియలైజ్ స్టేట్ మాత్రమే. ఫాల్స్ అయి లేనిదైపోగానే మిగిలేది ఏంటంటే రియలైజ్. ఆ అహము ఏదైతే ఉందో అపరిమితమైనటువంటి అహము అది మిగిలి ఉంటుంది. అదే భగవంతుడు. ఆ రియలైజ్ స్టేట్ ఏదైతే ఉన్నదో అదే భగవంతుడుగా అదే మిగిలి ఉంటుంది అని తెలియజేస్తున్నారు అనేటటువంటి విషయం మనం ప్రస్తావిద్దాము. ఇప్పుడు ఆ విషయం గురించి మనం ప్రస్తావించుకుందాము, దీని గురించి తెలియజేసుకుందాము అని గురుదేవులు తెలియజేస్తూ, మెహర్ బాబా దైవానుభూతికి అహము ఏ విధముగా అడ్డు అని అంటున్నారో, దైవానుభూతికి భగవత్ సాక్షాత్కార అనుభవానికి పరిమితమైనటువంటి అహము లేనిదైపోవాలని చెప్తున్నారో, అదే విధముగా జీవితంలో కపటము కూడా ఉండకూడదు. ఏ విధముగా అయితే పరిమిత అహము లేనిదై ఉండాలి, పరిమిత అహమును ఎక్కడ మనము గుర్తించాలి అని చెప్తూ, అదే విధముగా దాంతో పాటుగా ఇంకో ముఖ్యమైనటువంటిది ఏమిటి అనంటే కపటము కూడా ఉండకూడదు అన్నారు. భగవంతుని యొక్క అనుభవం నీకు వ్యక్తం కావాలి అనంటే కపటము కూడా ఉండకూడదు అక్కడ అని చెబుతూ, మెహర్ బాబా వారు జీవితంలో అన్ని రంగాలలోనూ కూడా కపటము అనేటువంటిది ఉండకూడదు. ఒక రంగం ఏ రంగం మినహాయింపు లేదు. జీవితంలో అన్ని రంగాల్లో కూడా కపటము అనేది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అనంటే ఎక్కడ కపటము ఉన్నదో అక్కడ భగవంతుడు లేడు.
ఎక్కడైతే కపటము ఉన్నదో అక్కడ భగవంతుడు లేడు. భగవంతుడు లేకపోవడమే కాదట, ఎక్కడైతే కపటము ఉన్నదో అక్కడ భగవంతుని చేత క్షమించబడడు అని అన్నారు. చూడండి, ఎక్కడైతే కపటము ఉన్నదో అక్కడ భగవంతుడు లేకపోవడమే కాదు, ఆ కపటం ఉన్న చేత భగవంతుని చేత క్షమింపబడనంటారు. ఏ వ్యక్తి అయితే కపటిగా అక్కడ వ్యవహరిస్తాడో అక్కడికి ఆ వ్యక్తి భగవంతుని చేత క్షమించబడడు అని కూలంకషంగా గురుదేవులు తెలియజేస్తున్నారు. చెబుతూ మెహర్ బాబా స్పష్టపరిచారట, ఏమని? కర్మానుగుణముగా జీవించేటువంటి జీవితంలో, మరి ఈ జీవితం ఏమిటి? కర్మానుగుణంగా జీవిస్తున్నావు, కర్మకు బద్ధుడవై జీవిస్తున్నావు. మరి ఈ కర్మానుగుణంగా జీవించేటటువంటి ఈ జీవితంలో, సంస్కార బద్ధుడై జీవించేటటువంటి ఈ జీవితంలో, మరి సంస్కారాలకు బద్ధుడై జీవిస్తున్నాము, సంస్కారాలను సుడిగుండంలో కొట్టుకుంటూ జీవిస్తున్నాము. మరి సంస్కారాల బద్ధుడై జీవించేటువంటి ఈ జీవితంలో నీవు ఏ తప్పు చేసినప్పటికీ కూడా, ఈ సంస్కార బద్ధుడై జీవించే జీవితంలో, కర్మానుగుణ్యంగా నీవు జీవించే జీవితంలో నువ్వు ఏ తప్పు చేసినప్పటికీ కూడా భగవంతుడు క్షమిస్తాడట. నీవు కర్మానుగుణ్యంగా జీవించే జీవితంలో, సంస్కారబద్ధుడై జీవించేటటువంటి జీవితంలో ఏ తప్పు చేసినప్పటికీ కూడా భగవంతుడు క్షమిస్తాడు. కానీ కపటిని మాత్రం భగవంతుడు క్షమించడు అని అంటున్నారు. ఎందుకంటే కర్మానుగుణ్యం అనేది అది చక్రంలో నడిచేటటువంటి కర్మ వచ్చింది, ఆ ప్రారంభం వచ్చింది, అది అనుభవించక తప్పదు. తెలియక ఎరుక లేక ఆ కర్మానుగుణ్యంగా నువ్వు తప్పులు చేస్తూ ఉంటావు, సంస్కారానుగుణ్యంగా తప్పులు చేస్తూ ఉంటావు. కాబట్టి దాన్ని క్షమిస్తాడట, ఎప్పటికైనా తెలుసుకుని మార్పు ఎరుకు పొందుతావని. కానీ కపటిని మాత్రం క్షమించాడట. ఎందుకని? కపటి తెలిసి తప్పు చేస్తాడు కాబట్టి, తెలియక తప్పు చేయట్లే కదా, తెలిసి తప్పు చేస్తాడు కాబట్టి కపటిని మాత్రము క్షమించడు అని తెలియజేశారు మెహర్ బాబా. మరి ఏమిటి ఈ కపటము? ఏమిటి ఈ మిథ్యాచారము? ఈ మిథ్యాచారాన్ని గురించి మనం ఈ పూట విచారం చేద్దాము అని తెలియజేస్తున్నారు గురుదేవుడు. జీవితంలో ఈ కపటమే లేకుండా మనము జీవించేటటువంటి విధానము ఏ విధంగా ఉంటుందని బాబా తెలియజేశారో అది మనం ఈరోజు విచారణ చేద్దాం. ముందు కపటము అంటే మనకు ఏమర్థమైందో విచారణ జరుపుతాం అని సైకాలజీ ప్రొఫెసర్ గారిని అడిగారట. కపటము అంటే ఏమిటి, దేనిని కపటి అని అంటారు అని సైకాలజీ ప్రొఫెసర్ గారిని గురుదేవులు అడిగారు. కాపట్యము అనేటువంటిది మన జీవితంలో ఎప్పుడెప్పుడు ఎలా తారసపడుతుంది, మీ జీవితాన్ని పురస్కరించుకొని చెప్పండి అని అడిగారు. చెబితే ఆయన అన్నారట, జీవితం అంతా, సృష్టి అంతా కపటమేనండి అన్నారట. ఈ జీవితం అంతా, మానవ మాతృలు జీవిస్తుండేటటువంటి జీవితం అంతా, ఈ యావత్ సృష్టి అంతా కూడా కపటమేనండి అన్నారు. ఈ శరీరముగా వ్యక్తమవుతుంది కాబట్టి ఈ శరీరం కపటము, ప్రాణముగా వ్యక్తమవుతుంది కాబట్టి ఈ ప్రాణము కపటము, మనస్సుగా వ్యక్తమవుతుంది కాబట్టి ఈ మనస్సు కూడా కపటమేనండి అని తెలియజేశారట. తెలియజేస్తే అప్పుడు గురుదేవులు అన్నారట, ప్రకృతిలో ఏ విధమైనటువంటి కపటము లేదు, ఈ సృష్టిలో ఏ విధమైనటువంటి కపటము లేదు, అత్యంత సహజముగా వ్యక్తమవుతుంది ఈ సృష్టి. నీవు శరీరధారి అయి శరీరము నేను అనేటటువంటి అనుభవంతో నీవు జీవిస్తున్నప్పుడు అది అత్యంత సహజమైనటువంటి జీవితం అవుతుంది. శరీరధారి ఉన్నాము, శరీరంతో కూడా జీవిస్తున్నాము, శరీరమును నేను అనేటటువంటి అనుభవంతో నీవు జీవిస్తున్నప్పుడు అది అత్యంత సహజమైనటువంటి జీవితమే అవుతుంది. అది అందులో ఏ విధమైనటువంటి కాపట్యము లేదు. అదే విధముగా ప్రాణానుభవములో నేను ప్రాణమై ఉన్నాను అనేటటువంటి అనుభవంతో నీవు జీవిస్తున్నప్పుడు అది కూడా సహజమైనటువంటి జీవితం అవుతుంది తప్ప ఏ విధమైనటువంటి కాపట్యము లేదు అక్కడ. కానీ శరీర తాదాత్మ్యతతో శరీరమే నేనై ఉన్నాను అనేటటువంటి అనుభవంలో ఉండి, ఈ శరీర తాదాత్మ్యతలో శరీరమే నేనై ఉన్నాను అనేటటువంటి అనుభవంలో ఉండి నేను ప్రాణమై ఉన్నాను అని అనుకోవడము,
నేను మనస్సునై ఉన్నాను అని అనుకోవడము, ఇంకా ముందుకెళ్తూ నేను దేవుణ్ణై ఉన్నాను అని అనుకోవడము, ఇది పెద్ద కపటము అన్నాడు. ప్రకృతి కపటము కాదు, సృష్టి కపటము కాదు, అది అత్యంత సహజమైనగా వ్యక్తమవుతుంది. అది అత్యంత సహజంగా శరీరధారుడై నువ్వు శరీరమునై ఉన్నాను అని అనుకుంటే అది కపటం కాదు. శరీర తాదాత్మతలో ఉండి శరీరమే నేనే ఉన్నాను అనే ఎరుకలో ఉండి నేను ప్రాణమునై ఉన్నాను, నేను మనస్సునై ఉన్నాను, కాదు నేను దేవుణ్ణై ఉన్నాను అనేటటువంటిది ఏదైతే నువ్వు అనుకుంటూ ఉంటావో అది పెద్ద కపటము అన్నారు. అంటే అక్కడ ఏంటి, ఆ ఎరుక లేకుండగా, ఆ అనుభవం లేకుండగా నీవు అలా అంటున్నావు చూసావా, అది కపటము అని అంటే ఏంటి, ఎరుక కలిగి ఉండి అనుభవం ఉండి నీవు వ్యక్తపరచాలి. అది అయి ఉన్నాను అని, ప్రాణమునై ఉన్నాను అనే అనుభవంతో నీవు ఉన్నప్పుడు, ఆ ఎరుక నీకు ప్రాణం యొక్క ఎరుక నీవు పొందినప్పుడు నీవు ప్రాణమునై ఉన్నాను అంటే అది కపటం కాదు. కానీ శరీరము తాదాత్మకతో ఉండి శరీరమునై ఉండి నువ్వు ప్రాణమునై ఉన్నావు అంటే అది కపటం అవుతుంది అని తెలియజేస్తూ, ఇంకా పైగా నేను దేవుణ్ణై ఉన్నాను అని అనుభవం లేకుండా అనుకుంటావు చూసావా, అది పెద్ద కపటము సుమా అని తెలియజేస్తున్నారు. నీ జీవితంలో ఏ స్థాయిలో నీవు ఉన్నా కూడా ఆ విధముగా అక్కడ నుండే నీవు దైవం యొక్క అన్వేషణను ప్రారంభిస్తున్నప్పుడు, నీ జీవితంలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా నేను ఇంకా ఆధ్యాత్మికతలో మొత్తమో స్థానంలో ఉన్నాను, నేను ధ్యానం చేయలేని స్థితిలో ఉన్నాను, మనస్సును మౌనపరచలేని స్థితిలో ఉన్నాను, కాబట్టి నాకు ఇది సాధ్యం అవుతుందో లేదా అని అనుమానాలు అవసరం లేదు. నీవు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థాయిలో ఉన్నా అక్కడ నుండే నీవు దైవం యొక్క అన్వేషణను ప్రారంభిస్తున్నప్పుడు, అనగా సహజమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వాడు అవుతున్నావు అని తెలియజేస్తున్నాను. అంటే అక్కడ నుండి నీవు నిజాయితీగా నేను ఈ స్థానంలో ఉన్నాను గుర్తించి నీవు దైవీ జీవితాన్ని అన్వేషించాలి అని అనుకుని ప్రారంభించడమే అది సహజమైనటువంటి జీవితం అనిపిస్తుంది అని తెలియజేస్తున్నారు. సత్యానుభవం కలిగినటువంటి వ్యక్తులు ఏమంటారట, ఇదంతా మిథ్య అని అంటారట. ఈ సృష్టి అంతా మిథ్య, సృష్టిలో వ్యవహారాన్ని జరుగుతున్నటువంటి విధానం అంతా కూడా ఇదంతా మిథ్య అని అంటారట. అని వారు అన్నప్పుడు మరి వారు అంటున్నారు కరెక్టే కదా, అది ఎలా అంటే వారి అనుభవంలో అది మిథ్య అవుతుంది తప్ప మన యొక్క అనుభవంలో అది మిథ్య కాదు. వారి అనుభవంలో వారు మిథ్య, ఇదంతా సృష్టి మిథ్య, భగవంతుడే జగత్ సత్యం, సృష్టి మిథ్య అన్నారు కదా అని మనం కూడా ఇది మిథ్య, భగవంతుడు సత్యం, ఇది మిథ్య అన్నాం అనుకోండి, సృష్టిలో ఉన్నటువంటి నేను జీవిస్తున్నటువంటి జీవితం మిథ్య అని అన్నాం అనుకోండి, అంటే అది తప్పు అవుతుంది, అది కపటం అవుతుంది. ఎందుకని అంటే ఆ అనుభవం నీకు ఎక్కడది, ఇది మిథ్య అనే అనుభవం నీకు ఉన్నదా, అనుభవంతో నువ్వు చెప్తున్నావు చెప్పట్లేదు, అనుభవం చెప్పారు కాబట్టి నేను చెప్తాను అనుకుంటే అది కపటం అవుతున్నది అన్నారు. అటువంటి సత్యానుభవం కలిగినటువంటి వ్యక్తులకు ఇదంతా మిథ్య అంటే వారికి అనుభవంలో అది మిథ్య అవుతుంది తప్ప మన యొక్క అనుభవం అది మిథ్య కాదు, అది సత్యము. ఎందుకనంటే మన యొక్క అనుభవంలో అది సత్యముగా వ్యక్తమవుతుంది. ఈ దృష్టి సత్యము, ఎందుకు సత్యము అంటే అది సత్యంగా మనకు వ్యక్తమవుతుంది, మనకు గోచరం అవుతుంది, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, జీవిస్తున్నాము అందరూ కలిసి. మరి సత్యంగా ఎలా పోతుంది, సృష్టి సత్యంగా ఎలా పోతుంది, సత్యం అవుతుంది. ఎందుకంటే మన యొక్క అనుభవంలో అది వ్యక్తం అవుతుంది కాబట్టి, సత్యముగానే అనుభవనీయం అవుతుంది కాబట్టి. ఇతరుల యొక్క దృష్టిలో, ఇతరుల యొక్క అనుభవంలో అది వేరు కావచ్చు, అంటే అనుభవం పొందినటువంటి ఉన్నతులకు అది వేరు కావచ్చు, కానీ మన దృష్టిలో ఇదంతా సత్యమయే ఉన్నది అని తెలియజేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తూ అంటున్నాను. ఇక్కడ మెహర్ బాబా అబ్సల్యూట్ హానెస్టీ అని అంటున్నారు. అబ్సల్యూట్ హానెస్టీ అని తెలియజేస్తున్నారట. అబ్సల్యూట్ హానెస్టీ అంటే ఇక ఏ విధమైనటువంటి మినహాయింపులు లేకుండగా, అబ్సల్యూట్ ఆ హానెస్టీ ఎలా ఉన్నాయంటే నిజాయితీతనం అబ్సల్యూట్గా ఉండాలట. అంటే ఏ లేక మాత్రం కూడా మినహాయింపు లేదు దానికి. ఈ ఒక్క పూటే కదా, ఒక ఆలోచన కదా తప్పుగా వచ్చింది, ఈ ఒక్క పూటే కదా ఒకరిని తిట్టాను అని అంతే కాదు, అబ్సల్యూట్ హానెస్టీ. ఇక ఏ విధమైనటువంటి మినహాయింపులు లేకుండా
పరిపూర్ణమైనటువంటి నిజాయితీతనము మానవుడికి కావాలి అని అంటారు. అబ్సల్యూట్ ఆనెస్టీ అంటే అది పరిపూర్ణమైనటువంటి నిజాయితీతనము మానవుడికి కావాలి అని అంటున్నారు. ఎటువంటి మినహాయింపులు లేకుండా, ఏ విధమైనటువంటి మినహాయింపులు లేకుండా పరిపూర్ణమైనటువంటి నిజాయితీతనం మానవుడికి ఉండాలట. అప్పుడు దాన్నే అబ్సల్యూట్ హానెస్టీ అని అంటారు. అది కావాలట. మేల్కొల్పుతూ మానవుడు నిజాయితీగా జీవించడానికి ప్రకృతి అన్ని హంగులు ఇచ్చింది. చూడండి, ప్రకృతి మానవుడు నిజాయితీగా జీవించడం కోసం అన్ని హంగులు ఏర్పరిచిందట. ఏది తక్కువ చేయలేదట. మానవుడు చక్కగా ఆనందంగా నిజాయితీగా జీవించుకోవడానికి అవకాశం ఉండే అన్ని హంగులు ఇచ్చిందట ప్రకృతి. ప్రకృతి మన అందరి కోసం ఇచ్చినటువంటిది. ఈ సృష్టిలో నిజాయితీగా జీవించడానికి అవసరమైనటువంటి అన్ని వనరులు భగవంతుడు సమకూర్చాడు. ఏది తక్కువ చేయలే భగవంతుడు. మానవుడికి అవసరమైనటువంటి అన్ని హంగులను, అన్ని వనరులను కూడా ఇచ్చాడట. ఎందుకు ఇచ్చాడు? నిజాయితీగా జీవించడం కోసము. అన్ని హంగులు, అన్ని అవసరాలు తీర్చడం కోసము అన్ని వనరులను కూడా భగవంతుడు సమకూర్చాడు అని తెలియజేస్తున్నారు. సమకూర్చాడు, చక్కగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి పెట్టారు. అయినప్పటికీ కూడా భగవంతుడు ఇచ్చాడు, అన్ని వనరులు ఇచ్చాడు, అన్ని హంగులు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా తాను కపటిగా జీవిస్తున్నాడట. మానవుడు అన్ని హంగులు భగవంతుడు ఇచ్చినప్పుడు కూడా కపటిగా జీవిస్తున్నాడట. అందుకని ఈ కాపట్య జీవితం నుండి నీవు విడుదలైనప్పుడు మాత్రమే భగవంతుణ్ణి గుర్తించగలవు. మరి ఈ కాపట్యం నుండి నీవు విడుదలైనప్పుడు మాత్రమే ఈ కపట జీవితం నుంచి, అంటే నేను ఏదై ఉన్నానో తెలిసినప్పటికీ కూడా ఇది కాకుండా నేను ఇంకొకటి అని చెప్పుకునే విధానం ఉంది చూసారా, అదే కాపట్యం. అంటే నాకు ఈ ఆలోచన వచ్చింది, ఆలోచన వ్యక్తం చేయగలగడం నిజాయితీ అవుతుంది. ఆలోచన ఒకటి వచ్చినా బయటకు వ్యక్తం చేసేది ఇంకోటిగా వ్యక్తపరుస్తూ నలుగురు కోసం వ్యక్తపరిచేది చూసారా, అదే కాపట్యం అని. అంటే ఆ కాపట్య జీవితం నుండి నీవు విడుదలైనప్పుడు మాత్రమే, ఎప్పుడైతే అటువంటి కపట జీవితం నుంచి నీవు విడుదలవుతావో అప్పుడు మాత్రమే భగవంతుడిని గుర్తించగలవు. ఈ సృష్టిలో ఉన్న నీలోనే ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి అప్పుడు మాత్రమే గుర్తించగలవు. అప్పుడు మాత్రమే భగవంతుణ్ణి ప్రేమించగలవు. ఫస్ట్ గుర్తించగలవు. ఆయన స్థానం ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నారు భగవంతుడు అనేది గుర్తించడం జరుగుద్ది. గుర్తించిన తర్వాత ప్రేమించగలుగుతావు. ప్రేమించిన తర్వాత అనుసరించగలుగుతావు. అదే కదా ముఖ్యమైనటువంటిది. భగవంతుడిని అనుసరించి భగవంతుడి జీవితం జీవించాలి. మేల్కొలుపుకి అదే ముఖ్యమైనటువంటిది. అంటే ఆయనను గుర్తించాలి, ప్రేమించాలి, అనుసరించాలి. ఇవి 3 స్టెప్స్. ఆ 3 ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే నీవు కపటత్వం నుంచి విడుదల కావాలి. కపటం నుంచి దూరం చేయాలి. కపటత్వం లేని నిజాయితీయుతమైనటువంటి ఆ నిజాయితీ కూడా ఎలా ఉండాలట? అబ్సల్యూట్గా ఉండాలట. ఎటువంటి మినహాయింపులు లేకుండా ఉండాలట నిజాయితీ. అంత నిజాయితీయుతమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలిగినప్పుడు మాత్రమే నీవు భగవంతుణ్ణి గుర్తించగలవు, భగవంతుణ్ణి ప్రేమించగలవు, భగవంతుణ్ణి అనుసరించగలవు. ఇంకా ముందుకు వెళ్తూ భగవద్ అనుభూతిని పొందగలవు. అనుభూతి పొందాలి. భగవంతుని యొక్క అనుభూతిని పొందినప్పుడే కదా ఆనందము. జీవితం యొక్క పరమార్థం అదే కదా. అప్పుడు మాత్రమే అది పొందగలవట. ఎప్పుడు? కపటత్వం నుండి నీవు విడుదలైనప్పుడు, కాపట్య జీవితం నుండి నీవు విడుదలైనప్పుడు మాత్రమే భగవంతుడిని గుర్తించగలవు, భగవంతుడిని ప్రేమించగలవు, భగవంతుడిని అనుసరించగలవు, భగవంతుని యొక్క అనుభూతిని పొందగలవు అని తెలియజేస్తున్నారు మెహర్బాబు. సరే, 4 స్టెప్స్ అన్ని క్రమంగా వస్తాయి చక్కగా. ఎప్పుడు? కపటం నుంచి విడుదలైనప్పుడు. కపటం నుంచి అబ్సల్యూట్ హానెస్టీతో మేము ఉన్నప్పుడు, కపటం నుంచి విడుదలై ఆ కపటం నుంచి విడుదలైనప్పుడు చక్కగా వాళ్ళని గుర్తెరుగుతావు, భగవంతుని గుర్తెరిగి వాళ్ళని ప్రేమించగలుగుతావు, అనుసరించగలుగుతావు, భగవంతుని యొక్క అనుభవాన్ని పొందగలుగుతావు అని తెలియజేస్తున్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే ప్రవచనంలో అబ్సల్యూట్ హానెస్టీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ వన్ సర్చ్ ఫర్ గాడ్.
అబ్సల్యూట్ ఆనెస్టీ ఎసెన్షియల్ అన్నారు, అది అవసరం అన్నారు. ఎందుకు? టు సచ్ గాడ్, భగవంతుని యొక్క అన్వేషణలో మేము వెళ్తానని సాధకుడు ముందుకు ఉద్యుక్తుడై ఉన్నాడు. మరి భగవంతుని అన్వేషణలో వెళ్ళదలుచుకున్నటువంటి నీకు ముఖ్యమైనటువంటి ఎసెన్షియల్ తప్పనిసరి అది ఏమిటి అంటే అబ్సల్యూట్ ఆనెస్టీ. అంటే బాగా అన్నారు, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్. అబ్సల్యూట్ ఆనెస్టీ ఎసెన్షియల్ ఫర్ ఇన్ వన్ సర్చ్ ఫర్ గాడ్. ఒకడు సర్చ్ భగవంతుని అన్వేషణలో వెళ్ళాలి అనుకున్నాం అంటే అబ్సల్యూట్ ఆనెస్టీ తప్పనిసరి అని తెలియజేస్తున్నారు బాబా. ఇట్ ఈస్ ట్రూత్ అంటున్నారు, అది నిజము, సత్యమైనటువంటిది. అది భగవంతుని యొక్క అన్వేషణలో ఈ పరిపూర్ణమైనటువంటి నిజాయితీ అవసరము అన్నారు. చూడండి, ఇక్కడ భగవంతుని యొక్క అన్వేషణలో నిజాయితీ అవసరం అని అనలేదు, వదిలిపెట్ట అట్లా అని వదిలేదు. పరిపూర్ణమైనటువంటి నిజాయితీ అవసరం. పరిపూర్ణం అంటే ఇక పూర్తిగా ఎక్కడ మినహాయింపు లేవు, పరిపూర్ణమైనటువంటి నిజాయితీ అవసరము అని అంటున్నారు మెహర్ బాబా. మనము ఏదిగా అయి ఉన్నామో అదిగానే జీవిస్తున్నాము. అటువంటప్పుడు జీవితంలో కపటం అనేటటువంటి ఎలా తారసపడుతుంది? మనం ఏదిగా ఉన్నామో అదిగానే జీవిస్తున్నాము. అదిగా జీవిస్తున్నప్పుడు కపటత్వమునకు ఎలా తారసపడుతుంది అని అంటే మరి అన్నది, మరి కపటం ఎలా వస్తుంది? ఏది అయి ఉన్నామో అదిగా జీవించేటప్పుడు అని అంటూ ఉదాహరణకు ఉదయం చెప్పుకున్నాము. ఏమిటి? మెహర్ బాబాను మనం విశ్వసించాము. మనం ఏమంటున్నామంటే మనకు అనుమానం వస్తుంది కదా, కపటి ఎలా అవుతాం? మనం కపటిగా లేమే ఒప్పుకోగా మనం కపటి నేను ఎలా అవుతాను? నీ కపటిని మనం ఎవరినైనా కపటి వేయండి ఒప్పుకుంటామా? ఒప్పుకోం. నీ కపటిని అవుతా కాదు, నీ నిజాయితీ పరుడు అని అంటాం. మరి మనం ఏదే ఉన్నామో అదిగా జీవిస్తున్నప్పుడు కపటానికి తావు ఎక్కడ ఉన్నది? ఉదయం ప్రశ్నిస్తున్నారు, కపటానికి తావు ఎక్కడ ఉన్నది? అది ఎక్కడ తారసపడుతుంది అని అంటూ చెప్తున్నారు. మెహర్ బాబాను మనం విశ్వసించాం కదా, మెహర్ బాబాను మనం విశ్వసించాం. మరి విశ్వసించినప్పుడు పరిపూర్ణమైనటువంటి అవతార పురుషుడుగాను ఎలా విశ్వసించాము? ఆయన పరిపూర్ణమైనటువంటి అవతార పురుషుడుగాను, భగవంతుడుగాను, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను మెహర్ బాబాను మనం విశ్వసించాము. అలా విశ్వసించినటువంటి తరుణంలో విశ్వాసానికి అనుగుణ్యంగానే మనం జీవిస్తున్నామా? అక్కడ అది మనం కరెక్ట్ ఎలా అవుతాము? మనం కరెక్ట్ కాదు కదా, నిజాయితీగా జీవిస్తున్నాము. మన నిజాయితీగా జీవిస్తున్నాము అనేటటువంటి తరుణంలో కపటం ఎలా ప్రవేశిస్తుంది, ఎలా తారసపడుతుంది అని అంటే మనకు అర్థమవటానికి గురువు చెప్తున్నారు. మెహర్ బాబాను మనం విశ్వసించాము. ఎలా విశ్వసించాము? మెహర్ బాబాయే పరిపూర్ణమైనటువంటి అవతార పురుషుడుగా విశ్వసించాము. పరిపూర్ణుడైనటువంటి అవతార పురుషుడు భగవంతుడు. మెహర్ బాబాయే భగవంతుడని విశ్వసించాము. మెహర్ బాబా సర్వజ్ఞుడిగా విశ్వసించాము. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, అందరిలో ఉన్నది ఆయనే, అంతటా ఉన్నది ఆయనే అయినటువంటి ఆ పరమాత్మగాను విశ్వసించాము. మెహర్ బాబాను మనం అలా విశ్వసించినటువంటి తరుణంలో విశ్వాసానికి అనుగుణ్యంగానే మరి మనం జీవిస్తున్నామా? మరి మన విశ్వాసానికి అనుగుణ్యంగానే ఆయన సర్వజ్ఞుడు అన్నాము, సర్వాంతర్యామి అన్నాము, సర్వల్లో ఉన్నది ఆయనే అన్నాము, పరమాత్మ అన్నాము, సర్వల్లో సర్వ ఆత్మలకు పరముగా ఉన్నటువంటి పరమాత్మగా వాడని విశ్వసించాము. మరి ఆ విశ్వాసానికి అనుగుణ్యంగానే మనం జీవిస్తున్నామా? గురుదేవులు ప్రశ్నించారు. అంటే ఆయన మనల్ని ఏ విధంగా జీవించాలి అని ఆదేశిస్తున్నారో ఆ విధంగానే మనం జీవిస్తున్నామా? ప్రశ్నించారు గురుదేవులు. ఆయన మనల్ని ఏ విధంగా జీవించాలని ఆదేశించారో ఆ విధంగానే మనం జీవిస్తున్నామా? ప్రశ్నించి గురుదేవులు సమాధానం చెప్పారు, లేదు అని. ఆ విధంగా మనం జీవించడం లేదు అని గురుదేవులు తెలియజేశారు. మనకు ఉన్నటువంటి విశ్వాసానుగుణ్యంగా మనం జీవించడం లేదు అని తెలియజేశారు. ఏ క్షణమునైతే సర్వోన్నతుడైనటువంటి నన్ను నీవు విశ్వసిస్తున్నావో, మెహర్ బాబా చెప్తున్నారు, ఏ క్షణమునైతే సర్వోన్నతుడైనటువంటి అంటే సర్వములకు ఉన్నతుడైనటువంటి, సర్వస్థితులకు ఉన్నతుడైనటువంటి నన్ను నీవు విశ్వసిస్తున్నావో, నన్ను ప్రేమిస్తున్నావో, నన్ను అనుసరిస్తున్నావో, మరి సర్వానికి, సర్వ సృష్టికి కూడా, సర్వ జీవరాశులకి కూడా, అన్నిటికీ కూడా ఉన్నతమైనటువంటి నేను, ఆ ఉన్నత
నన్ను నీవు మరి అంత ఉన్నతుడుగా నేను విశ్వసిస్తున్నావుగా, హైయెస్ట్ ఆఫ్ ద హై అని నన్ను నేను విశ్వసిస్తున్నావుగా. విశ్వసిస్తున్నప్పుడు నన్ను ప్రేమిస్తూ నన్ను అనుసరిస్తున్నావు, అప్పుడు నీవు దేనికి వ్యాకుల పడవలసినటువంటి పని లేదు అన్నారు. నిజముగా గనుక నీవు నన్ను సర్వోన్నతుడుగా నీవు స్వీకరించినట్లయితే సర్వ స్థితులకు కూడా, సర్వ జీవరాశులకు కూడా, సర్వ అవస్థలకు కూడా నేను ఉన్నతుడిని అని కనుక నీవు విశ్వసించినట్లయితే, ఎప్పుడైతే నీవు నన్ను విశ్వసిస్తున్నావో, విశ్వసించి నన్ను ప్రేమిస్తున్నావో, ప్రేమించి నన్ను అనుసరిస్తున్నావో, మూడు ఆయన విశ్వసించడం, ఆయన ప్రేమించడం, ఆయన అనుసరించడం, ఈ మూడింటిని ఎప్పుడైతే నీవు పరిపూర్ణంగా చేస్తున్నావో అప్పుడు ఇక నీవు దేనికి వ్యాకుల పడవు, దేనికి వ్యాకుల పడవలసినటువంటి పని లేదు అని తెలియజేశారు మెహర్ బాబా. కానీ ఆయన ప్రేమిస్తూనే ఉంటారు. ఉద్యోగులు చెప్తున్నారు, మెహర్ బాబా తెలియజేశారు, నేను ఉన్నతుడిని, నన్ను ప్రేమించడం, అనుసరించడం ద్వారా, నన్ను పరిపూర్ణంగా విశ్వసించడం ద్వారా ఎటువంటి వ్యాకుల పాటు పడవలసినటువంటి పని లేదు అని మెహర్ బాబా తెలియజేశారు. కానీ గురుదేవులు అంటున్నారు, మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటాం, మెహర్ బాబాని ప్రేమిస్తూనే ఉంటాం, ఆయన గురించి సంకీర్తన చేసుకుంటూనే ఉంటాం, ఎంతో భక్తితో ఆయన గురించి సంకీర్తన చేసుకుంటూనే ఉంటాం, ఆయన గురించి ప్రార్థనలు చేస్తూనే ఉంటాం, ఎంతో భక్తితో మెహర్ బాబా గురించి ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. కానీ వ్యాకుల పాటు లేనటువంటి జీవితం మరి మనం జీవించగలుగుతున్నామా? గురుదేవులు ప్రశ్నించారు. మరి మనం ఆయన ప్రేమిస్తున్నాము, నిజమే, అందులో తప్పేం లేదు, పొరపాటు లేదు, అందులో అబద్ధం లేదు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాం, ఆయన్ని సంకీర్తనం చేస్తూనే ఉన్నాం, భక్తితోటి ప్రేమతో ఆయన ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. అన్నీ చేస్తున్నప్పటికీ కూడా మరి ఎటువంటి వ్యాకుల పాటు లేకుండా, ఎటువంటి వ్యాకుల పాటు లేనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా అని గురుదేవులు ప్రశ్నిస్తూ లేదు అని తెలియజేశారు. లేదు, మనం ఆ వ్యాకుల పాటు లేనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాము. ఎన్నో భయాలు, ఎన్నో సంశయాలు, ఇవన్నీ మనల్ని మన యొక్క నిజాయితీయుతమైనటువంటి జీవితం నుండి దూరం చేస్తుంది అన్నారు గురుదేవుడు. ఎన్నో భయాలతో కూడి, ఎన్నో సంశయాలు, లోపల ఎన్నో భయాలు పెట్టుకొని, ఎన్నో అనుమానాలు పెట్టుకొని, ఆ భయాలు అనుమానాలతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ మన యొక్క నిజాయితీయుతమైనటువంటి జీవితం నుండి ఆ భయాలు సంశయాలు దూరం చేస్తుంది సుమా అన్నారు. ఆయన ప్రేమిస్తున్నారు, కాదట్లేదు, ప్రేమిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, సంకీర్తనలు చేస్తున్నారు, అయినా వ్యాకులపాటు నుంచి దూరం కాలేకపోతున్నారు. ఎందుకంటే లోపల భయాలు సంశయాలతో కూడి జీవితాన్ని జీవించడం ద్వారా నీ యొక్క నిజాయితీయుతమైనటువంటి జీవితం నుంచి నీవు దూరం అయిపోతున్నావు సుమా అని తెలియజేస్తూ, ఉదాహరణకు ఇంకా అర్థం కావడానికి ఉద్యోగులు తెలియజేస్తున్నారు. సర్వము బాబాయే అని అన్నప్పుడు, సర్వము బాబాయే అని నీవు అన్నప్పుడు వేరొక వ్యక్తి, మరొక వస్తువు బాబాకు అన్యముగా మనము పలికించినా, అవలోకించినా మనం నిజాయితీగా జీవిస్తున్నటువంటి వాళ్ళం అవుతున్నామా? ఇక్కడ కపటత్వం గురించి బాగా లోతుగా అర్థం చేసుకోవాలి. మనం మెహర్ బాబాను సర్వాంతర్యామి అన్నాం, సర్వము బాబాయే. సర్వాంతర్యామి అంటే ఏంటి? సర్వము, సర్వ జీవరాశుల్లో సర్వ ఈ సృష్టి అంతా కూడా ఉన్నది ఆయనే అని అన్నప్పుడు, సర్వము బాబాయే అని అన్నప్పుడు వేరొక వ్యక్తి కానీ వేరొక వస్తువు కానీ బాబాకు అన్యముగా మనము పలికించినా, అంటే మరి అన్ని వస్తువుల్లోనూ ఉన్నది ఆయనే కదా, వారే ఉన్నారు అనేటటువంటి కాకుండా అన్యముగా అంటే నీకు వేరుగా. అంటే ఏంటి? నీకు అంటే వ్యక్తిపరముగా కాదు, అక్కడ భగవంతునికి వేరుగా, భగవంతుడు కాని మరొక స్థితిగా నీవు పలికించినా అంటే చూసినా, అవలోకించినా అంటే ఆలోచించినా, చూసారా, ఆలోచన సైతం కూడా ఉండకూడదు, ఆలోచించినా కూడా వేరుగా ఆలోచించినా మనం నిజాయితీగా జీవిస్తున్నటువంటి వాళ్ళం అవుతామా? అలా అవుతున్నామా? మరి వేరుగా చూస్తున్నామంటే సర్వాంతర్యాన్ని అన్నదాన్ని విశ్వసించాము అంటున్నాం కదా. మరి ఆ విశ్వాసానుగుణంగా నువ్వు చూడగలుగుతున్నావా, ఆలోచించగలుగుతున్నావా? మళ్ళీ మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతుంది సుమా. మన జీవన విధానంలో కర్మ అక్కర్లేదు అన్నారు.
మన జీవన విధానంలో కర్మ అక్కర్లేదు అన్నారు. ఇదేంటి కర్మ అక్కర్లేదు అంటారు? మరి కర్మ లేనిది జీవితం ఎక్కడ గడుస్తుంది? మన జీవన విధానంలో కర్మ అక్కర్లేదు అన్నారు మెహర్ బాబా. కానీ కర్మ లేకుండా మనం ఉండగలుగుతున్నామా? కర్మ చేయకుండా మనం ఉండగలుగుతున్నామా? అంటే ఇక్కడ అర్థం ఏమిటి? నీవు కర్మ చేసినా కర్మ చేయని వాడిగా నీవు ఉండాలి అక్కడ, అకర్ముడిగా ఉండాలి అక్కడ. సాధకుడు ఈ కర్మ అనేది భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా స్వీకరించి ఇందులో ఉన్నటువంటి భగవంతుడు, అందులో ఉన్నటువంటి భగవంతుడి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా అక్కడ పనిని ఆచరించుకుంటూ వెళ్ళిపోవడం ద్వారా అక్కడ అకర్ముడై ఉంటాడు. అక్కడ అది కర్మ చేయని వాడిగా ఉండటం అంటే అక్కడ అలా ఉండాలి, కర్మ చేయని వాడిగా ఉండాలి అని చెబుతూ, మరి కర్మ లేకుండా మనం ఉండగలుగుతున్నామా అంటే అకర్ముడిగా నీవు జీవించగలుగుతున్నావా? నీకు మంచి చెడులతో సంబంధం లేదు అన్నారు మెహర్ బాబా. మంచి చెడుతో సంబంధం లేదన్నారు మెహర్ బాబా. ఎందుకని? మంచి చెడు రెండు ఆయనవే కదా. అక్కడ మంచి జరిగినా చెడు జరిగినా అవన్నీ అవసరానుగుణ్యంగా ఆయన క్రియేట్ చేసినటువంటిదే కదా. మరి అటువంటి మంచి, అందుకనే మంచి చెడులతో నీకు ఎటువంటి సంబంధం లేదు సుమా అని తెలియజేశారు. నీకు ఏ సంబంధం లేదు, కానీ మనం ఏం చేస్తాం? మంచి చెడుల సంబంధం లేకుండా మరి మనం జీవించగలుగుతున్నామా? గురుదేవులు ప్రశ్నించారు. జీవించగలుగుతున్నామా అంటే లేదు. మంచి ఇది మంచి, ఇది చెడు, అది చెడ్డవాడు, ఇది చెడ్డ పని అని మంచిగా అంటి పెట్టుకుని, అది కూడా మంచిది కాదు, మంచిగా అంటి పెట్టుకొని నేను మంచిగా జీవిస్తున్నాను, ఇదే మంచిది, నేను ఎలాగే జీవించాలి, ఇదే మంచిది అంటే ఏంటి? ద్వంద్వాన్ని అక్కడ నీవు చూస్తున్నావు, ద్వంద్వాన్ని చూస్తున్నావు, అక్కడ వేరుగా చూస్తున్నావు. అందుకే ఆ మంచి చెడుల యొక్క సంబంధం నీకు లేదు సుమా. నీవు వ్యక్తిగా కాక నీవు ఆత్మగా నీవు జీవించగలగాలి అక్కడ. అంటే మనకు అర్థం అవడానికి బాబా చాలా కూలంకషంగా తెలియజేస్తున్నారు. సర్వము బాబాయే అని అన్నప్పుడు మరొక వ్యక్తి, మరొక వస్తువు బాబాకు అన్యముగా మనం పరికించినా, అంటే బాబాకు అన్యంగా మనము చూసినా, ఆలోచించినా మనం నిజాయితీగా జీవిస్తున్నటువంటి వాళ్ళము కాము. మన జీవన విధానంలో కర్మ అక్కర్లేదు, క్లియర్గా తెలియజేశారు మెహర్ బాబా. కానీ కర్మ లేకుండా మనం ఉండగలుగుతున్నామా? నీకు మంచి చెడులతో సంబంధం లేదు అన్నారు మెహర్ బాబా. కానీ ఈ మంచి చెడుల సంబంధం లేకుండానే మనం జీవించగలుగుతున్నామా? ఇవన్నీ మన గురుదేవులు సంధించిన ప్రశ్నలు. ఈ నిజాయితీ అనేటువంటిది ఏదో ఒక కోణం నుండి మాత్రమే మనం పరిశీలించి మనము నిజాయితీగా ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. గురుదేవులు తెలియజేస్తున్నారు. ఏదో ఒక కోణం నుండి తీసుకొని, ఏంటి కోణము అంటే మామూలుగా ఉండేటటువంటి నేను నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, నేను మంచిగా జీవిస్తున్నాను అనేటటువంటి దాంట్లో ఒక కోణంలో సరిపెట్టుకొని నువ్వు సరిపెట్టుకొని ఉంటే అది సరిపోదు సుమా, అది నిజాయితీ అని అనిపించుకోదు సుమా అని అంటున్నారు గురుదేవుడు. తెలియజేస్తూ జీవితంలో అన్ని కోణములను పరిశీలించి అన్ని కోణముల ద్వారా కూడా నేను నిజాయితీగా ఉన్నాను అనేటటువంటి అనుభవం ఉన్నప్పుడు మాత్రమే భగవద్ అనుభూతికి అర్హత ఉంటుంది అన్నారు. ఏదో కోణంలో నీవు సరిపెట్టుకుంటే సరిపోదు, నిజాయితీగా ఉన్నా అనుకుంటే సరిపోదు. అన్ని కోణములలో కూడా నీవు నిజాయితీగా జీవించాలి. జీవించగలిగినప్పుడు మాత్రమే భగవంతుని యొక్క అనుభూతికి అర్హత కలుగుతుంది అని తెలియజేస్తున్నారు. అప్పుడే భగవంతుని యొక్క అనుభవాన్ని, మన సాధకుల యొక్క గోలైనటువంటి భగవంతుని యొక్క అనుభవాన్ని పొందడానికి అర్హత ఉంటుంది అని తెలియజేస్తున్నారు. అన్ని కోణముల నుండి కూడా నేను నిజాయితీగా ఉన్నాను అనేటటువంటి అనుభవము ఎప్పుడైతే నీకు కలిగినదో అప్పుడు మాత్రమే ఈ నేను అనేటటువంటిది, ఈ పరిమితముగా ఉండేటటువంటి అహము అనేటటువంటిది పోవాలి. అప్పుడే నీవే ఉన్నది అనేటువంటి అనుభవము వ్యక్తమవుతుంది అని తెలియజేస్తున్నారు. అప్పుడు మాత్రమే నీవే ఉన్నావు, నేను కాదు, ఈ పరిమితమైనటువంటి నేను కాదు, నీవే ఉన్నావు అనేటటువంటి అనుభవం అక్కడ వ్యక్తమవుతుంది. అంటే అన్ని కోణంలో కూడా, ఏ కోణంలో చూసినా కూడా నీవు నిజాయితీగా జీవించినప్పుడు, అంటే అబ్సల్యూట్ ఆనెస్టీ అదే, ఏ కోణంలో తీసుకున్నా కూడా నీవు నిజాయితీగా జీవించగలిగినప్పుడు మాత్రమే నేను అనేటువంటిది పోయి
నీవు అనేటటువంటి ఆయనను వారిని ప్రవేశపెట్టుకొని జీవించడం సాధ్యమవుతుంది. ఆ నీవు అనేటటువంటి భావంతో అంటే ఎలాగూ అనేది, నీవే అనేటటువంటి భావంతో నీవు జీవించడం అంటే ఎలాగూ అనేటటువంటిది మరలా వచ్చే వారం కొనసాగించుకున్నాము. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. మన అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక మేలుకొలుపు సంఘం తరఫున మెహర్ బాబా వారి యొక్క స్పిరిచువల్ బుక్ స్టాల్ మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభించడం జరిగినది. మన 12వ తారీఖున స్టాల్ నెంబర్ 5 12 నుంచి 23వ తారీఖు దాకా కూడా అది కొనసాగించబడుతుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా కూడా అది భక్తుల కోసమే ఉంచబడుతున్నది. మన వారు ఎప్పుడు అవకాశం ఉన్నా అక్కడికి వచ్చి బాబావారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు సర్వీస్ చేయదలుచుకున్న వారు ఎంత సమయం కేటాయించగలిగితే అంత సమయం వచ్చి వారు సర్వీస్ని కేటాయించగలరని కోరుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మౌనం.